రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇప్పటికే రైతుల పక్షాన పోరాడుతున్న గులాబీ పార్టీ మరో పోరాటానికి సన్నద్ధమవుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్తో 130 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. రోజుకు 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో సభ నిర్వహించనున్నారు. ప్రజలతో హరీష్ రావు నేరుగా మమేకం కాబోతున్నారు. చివరి రోజు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మొత్తానికి రేవంత్ సర్కార్ పైన చేసిన టార్గెట్ను మరింత సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ కీలక నేత. సో పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ అంతా ఎలా ఉండబోతోంది, ఎలా పోరాటానికి వెళ్ళబోతోంది బీఆర్ఎస్? రోజా, మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, అదేవిధంగా ఆనాడు 2022 ఫిబ్రవరి 21 రోజున బసవేశ్వర, ఇటు 2 ప్రాజెక్టులకు సంబంధించి సంగమేశ్వర, ఈ 2 ప్రాజెక్టులకు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 ప్రాజెక్టులను కొంచెం నిర్వీర్యం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే జైరాబాద్ ముఖ్య నేతలతోటి కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. జైరాబాద్ ముఖ్య నేతల సమావేశంలో ఎవరు కేసీఆర్ అంటే, అప్పుడు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా పూర్తి చేయాలి. అవి పూర్తి చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాటిని పూర్తి చేసేందుకు ఖచ్చితంగా దగ్గరుండి మరీ పోరాటం చేస్తుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. సో ఆ బాధ్యతను మాత్రం మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు చూసుకుంటారని చెప్పేసి ఆనాడే కేసీఆర్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఈ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేందుకు అవసరమైతే పాదయాత్ర కూడా చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన స్థానిక సమస్యల ఎన్నికల ముందు, అంటే ఒకవేళ నోటిఫికేషన్ ఈరోజు మరి కాసేపట్లో మంత్రులు కూడా మీడియా సమావేశం సచివాలయంలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైతే మాత్రం కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఒకవేళ నోటిఫికేషన్ విడుదల కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ నెల చివరి వారం నుంచే మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా సంగమేశ్వరం నుంచి ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారం చుడతారు. దాదాపుగా 130 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. రోజుకి 18 నుంచి 20 కిలోమీటర్లు ఆయన నడిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క 18 కిలోమీటర్ల మేర రోజుకి నడుస్తున్న సమయంలో రూట్ మ్యాప్ కూడా దాదాపుగా సిద్ధమైనట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇక దాంతో పాటుగా ఆయా పరిధిలో ఉన్నటువంటి, అంటే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సంబంధించి ఆయా పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్క రోజు కూడా, అంటే 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క గ్రామంలో సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఆ సభలో జరుగుతున్నటువంటి అన్యాయం, అంటే ముఖ్యంగా ఎందుకు ఈ ప్రాజెక్టులని, ఈ 2 ప్రాజెక్టులని, సంగమేశ్వర, బసవేశ్వర ఈ 2 ప్రాజెక్టులను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఆయా ప్రాంత ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. సో దాదాపుగా 130 కిలోమీటర్ల మేర దాదాపుగా ఒక వారం నుంచి 10 రోజుల పాటు కూడా ఈ యొక్క పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. చివరి రోజు ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ బహిరంగ సభకు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యంగా ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ ప్రాజెక్టులు ఓన్లీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. కాబట్టి దానిలో భాగంగానే ఆనాడు 2022 ఫిబ్రవరి 21 రోజున ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి ఆనాడు కేసీఆర్ కూడా శంకుస్థాపన చేశారు. కానీ కేసీఆర్ శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ముట్టుకోదని చెప్పేసి ఒక కుట్రపూరితంగా కేసీఆర్ ఆనవాళ్లు చెడిపేసే విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే ఈ యొక్క పాదయాత్ర ఉంటున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఈ పాదయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం వల్ల ఆ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పటికే రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వచ్చే వేసవి కాలంలో కూడా అనేక ఇబ్బందులు రైతులు పడతారు. కాబట్టి మరొక వైపు ఇంకోటి ఏంటంటే, ఈ వేసవి కాలంలో కొంత నీళ్ళ ఇబ్బంది కూడా నీళ్ళ ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే రైతు భరోసా కూడా ఎవరైతే పంటలు వేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది. మరి ఇప్పుడు వానాకాలం వేసిన వాళ్ళు నీళ్లు లేక ఎండాకాలం కూడా వేయలేని పరిస్థితులు ఉంటారు. వారికి కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా వరాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకైతే మాత్రం ఈ యొక్క 2 ప్రాజెక్టుల బాధ్యత కేసీఆర్ హరీష్ రావుకు అప్పచెప్పారు. కాబట్టి హరీష్ రావు కూడా ఖచ్చితంగా దాదాపుగా ఈ యొక్క పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఖచ్చితంగా ఈ నెల లేదా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఒక విడుదలైతే మాత్రం విడుదలైతే మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ ఎన్నికలు అయిపోయిన, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపుగా 10 రోజుల పాటు కూడా ఈ పాదయాత్ర ఉండబోతుంది. మొత్తం 130 కిలోమీటర్ల మేర మాజీ మంత్రి హరీష్ రావు ఆ ప్రాంత రైతులతో కలిసి కూడా అడుగులు అడిగేసి నడవబోతున్నారు. దాదాపుగా ప్రభుత్వం పైన
ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే ఈ పాదయాత్ర ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో సో ఇక చివరి రోజు మాత్రం దాదాపుగా కేసీఆర్ తోటి భారీ బహిరంగ సభకు మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ 2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొన్న చూసాం కొడంగల్లోని కోస్గి సభలో కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకటి, అనేక హామీలు ఇచ్చి ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ హామీలు నెరవేర్చలేదు. 420 హామీలు అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు రైతుల్లోకి వెళ్తున్నారు కనుక రైతు భరోసా, రైతు బంధు ఇలాంటి అనేక హామీలు ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ నెరవేర్చలేదు కనుక వీటిపైన కూడా ప్రజల్లోకి తీవ్ర స్థాయిలో తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా రోజు, ఎందుకంటే ఇప్పటికే చూసాం మనం రైతు మహాధరణ పేరుతోటి ఇటు కేటీఆర్ కూడా నియోజకవర్గాల వారిగా కూడా ఈ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. చూసాం మనం కొడంగల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొస్గిలో కూడా ఈ మధ్యకాలంలోనే రైతు మహాధరణ కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు కావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇటు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఈ 2 కూడా పూర్తిగా అమలు కాలేదు. దాదాపు ఎక్కడ చూసినా కూడా కనీసం 20% కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 90 నుంచి 100% పూర్తి చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడా రైతు రుణమాఫీ జరగలేదు. దేశంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ తీరా చూస్తే 18,000 కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే డిప్యూటీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పారు. సో చూస్తే వ్యత్యాసం కనిపిస్తూనే ఉంది కదా. అసలు పార్టీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తుంటే మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇంకొక మాట చెప్తున్నారు. సో ఏదైనా సరే రైతుల్ని మోసం చేస్తుంది ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రైతు వంచన పాల్పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆనాడు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇటు 6 గ్యారెంటీలు కాదు కదా, అర గ్యారెంటీ కూడా అమలు చేయలేకపోతున్నారు. ఇటు 420 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. అది కూడా 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా వరాలుగా ఒకవైపు కవిత ముఖ్యంగా బీసీ అంశాన్ని లేవనెత్తి ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే జాగృతి సమావేశాలు ఏర్పాటు చేస్తుంది, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. దాంతో పాటుగా కేటీఆర్ కూడా రైతు మహాధరణ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలోనే రైతు మహాధరణ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10 నియోజకవర్గాల్లో కూడా ఈ రైతు మహాధరణ కార్యక్రమాలు ముగిశాయి. మరోవైపు ఇటు హరీష్ రావు కూడా ఖచ్చితంగా ఈ యొక్క బస్మేశ్వర ప్రాజెక్టు ఏదైతే ఉందో అది 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా పూర్తి చేసేందుకు ఇటు హరీష్ రావు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే హరీష్ రావు పాదయాత్ర కూడా శ్రీకారం చుట్టబోతున్నారు కూడా మనకైతే సమాచారం. రోజా, రైట్, థ్యాంక్ యూ సైదులు.